శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జమదగ్ని చంపబడట, హోమధేనువు అదృశ్యమగుట. వశిష్ఠుడు చెప్పెను. మంత్రి అయిన చంద్రగుప్తునితో క్రోధోద్రగ్నుడై జమదగ్ని మరలా పలికెను. బ్రాహ్మణస్వం బుద్ధిమంతుడైన వానిచే అపహరించబడరాదు. ఓ దురాత్మ, బలాత్కారంగా నా గోవును తీసుకుని పోవటచే పాపం పొందుతావు. నీకు జీవిత సమాప్తి వచ్చిందని తలంతును. కానిచో ఈ పని నీవు చెయ్యవు. చెప్పుచుంటనే ఆలకించుము. బలాత్కారంగా గోవును తీసుకొని పోవ ప్రయత్నించినను అది నీకు సంభవం కాదు. ఒకవేళ స్వయంగా ఆ ధేనువే వచ్చి కలిస్తే రాజు నశించను. దానమిచ్చుటకు బదులుగా తపస్సులైన బ్రాహ్మణుల ధనం యొక్క అపహరణంన శతవర్షంలో జీవింపతలిచిన వాడెవ్వడు? అర్జునుడు దక్క కోరును. ఈ విధంగా పలకబడి మరణకాలం వచ్చిన ఆ కాలచోదితుడైన ఆ మంత్రి కోపంతో కూడినవాడై ఆ ధేనువును దృఢమైన పాశముచే బంధించి బలాన్వితుడై లాగెను. భవిష్యత్ కర్మ ప్రచోదితుడై జమదగ్ని క్రోధావిష్టుడై ధేనువు పట్టిలాగుచున్న మంత్రిని అడ్డగించెను. కంఠంలో ప్రాణమండగా ఈ ధేనువును విడవను అని కోపంతో జమదగ్ని మహాముని ఆ ఆవుని కంఠమునందు బాహువులతో గట్టిగా పట్టుకొనెను. అంత చంద్రగుప్తుడు క్రోధంతో కూడినవాడయ్యను. అతడు సహజంగా అతి క్రూరుడు, దయారహితుడు. తన సైనికులను అతన్ని గెంటివేయడు అని ఆజ్ఞాపించెను. రాజు ఆజ్ఞచే ఆ రాజు యొక్క సేవకుల ప్రపంచాన ఎవ్వరిచే జయింపబడని శరీరం కలవాడైనను ఆ ముని యొక్క దేహాన్ని చుట్టుముట్టి బలాత్కారంగా లాగిరి. వారు ఆ మునిని దండములతో కొట్టిరి, కంచి కర్రలతో బాదిరి, కర్రలతో కొట్టిరి, పిడికిడి పోటులతో పొడిచిరి. అంతేకాక ఆ మునీంద్రుని ధేనువు దగ్గర నుండి దూరంగా లాక్కొని పోయిరి. ఆ ముని ఆ విధంగా కొట్టబడ్డా, ఎక్కువగా బాధపడ్డా కోపగించుకోలేదు. వారందరినీ క్షమించి ఉండిపోయెను. క్రోధాన్ని ఆశ్రయింపకుండుటయే కదా మహామునుల పరమధర్మం. అతడు తన తపశ్శక్తిచే ప్రపంచాన్ని అంతటినీ రక్షించుటకు కానీ సంహరించుటకు కానీ సమర్థుడు. అతడు తన తపోనాశం ఎంచుకొని అట్టి పని చెయ్యలేదు. పూర్వం జమదగ్ని అత్యంత క్రోధనుడు. కానీ తన తల్లి కొరకు రాముడు అతన్ని ప్రసాదితుని చేసెను. అందుకే ఆ మహాతపస్వి శాంతిమంతుడయ్యను. శరీరమంతా ఎముకలతో చూర్ణితములగినట్లు అత్యధికంగా కొట్టబడి మహాతేజస్వి అయిన జమదగ్ని భూమిపై పడెను. ఆ ముని నేల మీదకి ఒరిగిపోగా శంకారహితుడై ఆ చంద్రగుప్త దురాత్ముడు బలాత్కారంగా ధేనువును తీసుకొని రండు అని సైనికులకు ఆజ్ఞాపించెను. అంత వారు పాశములతో దూడతో కూడా ధేనువును దృఢముగా బంధించిరి, కంచి కర్రలతో కొట్టిరి, దాన్ని తీసుకుని పోదలిచి లాక్కొని వెళ్ళిరి. చాలామందిచే బలాత్కారంగా ఈడవబడి కసాదులచే లగుడములచే కొట్టబడి ఆ ధేనువు కోపం కలదయ్యను. కసాఘాతములచే వ్యధ పొంది అత్యధికమైన కోపంతో కూడి ఆకర్షించు త్రాళ్లను త్రెంచుకొని తన్ను తాను విడిపించుకొనెను. ఆ ధేనువు విడవబడినదయ్యను. దాన్ని పట్టుకొనుటకే రాజు సైనికులందరూ చుట్టుముట్టిరి. అప్పుడు ఆ ధేనువు హుంకారవం చేయిచు కోపంతో వారందరిపై పడెను. కొమ్మలతో, తోకతో, డెక్కల చిగుళ్లతో పొడవబడి కొట్టబడి పిప్పిగా త్రొక్కబడి సైన్యం అంతయు పలాయనం పొందిరి. ఆ ధేనువు వెంటనే సైనికులందరినీ పరుగడ చేసి అందరూ అన్ని భూతముల కండ్లు అప్పగించి చూస్తుండగానే ఆకాశానికి ఎగిరెను. అంత తీరని కోరిక కలవారైన, గాయములతో పొండ్లపడిన శరీరం కలవారైన సైనికులు దయలేని వారై బలాత్కారంగా ఆ వత్సాన్ని బంధించుకొని వెళ్ళిరి. హోమధేనువు లేకుండా ఆ వత్సం నొక్కదాన్నే తీసుకొని పాపి అన్న చంద్రగుప్త మంత్రి తన సైన్యంతో త్వరగా రాజసన్నిధికి వచ్చెను. రాజు దగ్గరకు వెళ్ళి అతనికి నమస్కరించి జరిగినదంతా భయంతో విన్నవించెను. ఓం శాంతి శాంతి శాంతి.